చేయడం అనేది. సో ఇలాంటివి ఎన్నో చేస్తుంటాం. ఆ కార్యక్రమాల్లో ఇదొక చిన్న కార్యక్రమం. ఇదిగో ఈ సార్ని తీసుకొచ్చి మాకు ఒక చిన్న స్కూలు వీలైనంత వరకు చిన్న సహాయం చేయండి అని అంటే సహాయాన్ని మేమే లీడ్ తీసుకొని సో ఇవ్వగలిగినట్టు ఇవన్నీ సభలకు వస్తున్నారు, మీరు లైన్లో నిలబడుతున్నారు, కష్టపడుతున్నారు అని అంటే ఎప్పుడు దీంట్లోకి వచ్చి ఉంటాయి. దీని నుంచి మీరు తీసుకొని తాగుతారు. సో అందుకని ఈ బిందుని ప్రత్యేకంగా మీరు ఆరో వాటర్కి తీసుకొని రాబట్టాలి. సో ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ముందు స్కూల్ ఇచ్చేస్తాం. చూడండి బింది డ్యాన్స్ ఎంటర్టైన్మెంట్ పెట్టుకుంటున్నట్టు మీ స్కూల్ది ఓకే. స్కిప్పింగ్ ఫుట్బాల్ చూస్తే మనకి పబ్లిక్ ఇవన్నీ సూలూరుపేటలో మేము 3 సంవత్సరాల క్రితం ఒక క్లబ్ స్థాపించాము. వీటి యొక్క ఈ సంస్థ యొక్క ఉద్దేశం ఏంటంటే పేదలకు సహాయం చేయడము, అన్నదానాలు చేయడము, వస్తువులు ఇవ్వడము, చిన్న పేదవాళ్ళకి అందరికీ ఎవరైతే కష్టాల్లో ఉన్నారో మాకు చేసినంత సహాయం మేమే కలెక్ట్ చేసి మాకు ఎక్కడి నుంచో ఫండ్స్ రావు, అంటే గవర్నమెంట్ నుంచి మిషన్ నుంచి అక్కడ రావు. సో మా మెంబర్స్ యొక్క మంచితనంతో వాళ్ళకు ఉన్నటువంటి మంచి మనస్సుతో కొంత పేదలకి సాధనకి సహాయం చేయాలని చేస్తుంటాం. సో ఈ సేవల్లో మొత్తం మేము ఈ చుట్టుపక్కల సూళ్ళూరుపేట చుట్టుపక్కల గ్రామాల్లో మేము కొన్ని ఊర్లకి చీరలు ఇచ్చున్నాం, కొన్ని ఊర్లకి దుప్పట్లు ఇచ్చున్నాం. మేము బస్టాండ్లో ప్రతి నెల అన్నదానం ఒక 200 మందికి పెడుతుంటాం. అప్పుడప్పుడు ఆయుర్వేదిక్ మెడికల్ క్యాంప్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాం. ఐ క్యాంపులను పెడతాం. పెద్దవాళ్ళకి చుట్టూరు ఒక 30-40 గ్రామాలకి మా ఆటో వెళ్ళి క్యాన్వాస్ చేసి అందరికీ ఎవరికి క్యాట్రాక్టు చెత్వరం అది ఉందో వాళ్ళందరూ రమ్మని ఒక 3000 పాంప్లెట్లు పెట్టి గ్రామాన్న పంచి ఒక రోజు టైం ఇస్తాం. శంకర్ నేత్రాలయ మీకు తెలుసో చిన్నపిల్లలు కానీ తెలియకపోవచ్చు, చెన్నైలో శంకర్ నేత్రాలయ అతిపెద్ద ఐ హాస్పిటల్ ఉంటుంది. అక్కడి నుంచి డాక్టర్లు వస్తారు. డాక్టర్లు వచ్చి ఇక్కడ పేషెంట్లు కూడా అదే టయానికి మనం ఏ టైంకి చెప్తామో ఆ టయానికి వస్తారు. ఒక ఏరియా చెప్తాం, శివాలయ టెంపుల్ కానీ లేకపోతే హై స్కూల్ జేమ్స్ హై స్కూల్ కానీ ఇలా అక్కడికి వచ్చి అందరికీ చెక్ చేసి వచ్చిన వాళ్ళకి అందరికీ జనరల్గా 150-200 మంది వస్తుంటారు. వాళ్ళందరికీ చెక్ చేసి ఎవరెవరికి చెత్తోరు ఉంది, ఎవరెవరికి ఆపరేషన్లు అవసరమో అవన్నీ అప్పటికప్పుడు నిర్ణయించి 150-200 మందిలో ఒక 50 మంది అవసరమైతే వాళ్ళని పక్కకు తీసుకొని పెట్టుకొని అన్ని టెస్టులన్నీ అయిన తర్వాత వాళ్ళే బస్సులో తీసుకొని వచ్చి బస్సు వస్తుంది వాళ్ళకి శంకర్ నేత్రాలయ బస్సు. దాంట్లో తీసుకొని పోయి అక్కడ ఆపరేషన్ చేసి 2 రోజులు వాళ్ళకి అన్నము, ఆహారం, తర్వాత వసతి అన్నీ ఇచ్చి మళ్ళీ తీసుకొచ్చి ఎక్కడైతే ఏ క్యాంప్ అయితే పెట్టారో ఆ క్యాంప్ కాడ వాళ్ళు వదిలిపెట్టుకుంటారు.
ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ చెక్ చేస్తారు, మళ్ళీ 40 రోజులు చెక్ చేస్తారు. ఏదైనా సమస్య ఉంటే వాళ్ళే చూస్తారు. సేవలు అందిస్తుంది. అదేవిధంగా డయాబెటీస్, ఎవరికైనా షుగర్ వ్యాధి ఉంటే అప్పుడప్పుడు మెడికల్ పెట్టడం, ఇలాంటి చిన్నపిల్లలకి అక్కడక్కడ మొన్న మన పాలెంలో 2-3 సార్లు ఇచ్చున్నాం. వాళ్ళ దగ్గర అయితే సంక్రాంతి అయితే రంగోలీ గేములు, ముగ్గులు పోటీలు, డ్యాన్సులు చాలా ఉన్నాయి. అవన్నీ నేను మీ సార్కి లింక్ పంపిస్తాను. సార్ మీకు కావాల్సింటే టీవీ ఇలా పనిచేస్తుందా, టీవీకి ఉందా, మీకు స్ట్రోమ్ కాస్ట్ ఉందా, చేస్తుంటాం ఈ చుట్టుపక్కల గ్రామాల్లో. సో సూళ్ళూరుపేటలో మేము 3 సంవత్సరాల క్రితం అంతా మంచి మనసు ఉన్నటువంటి అందరూ కలిసి ఈ సంస్థని ఎస్టాబ్లిష్ చేసాం. ఈ సంస్థ వచ్చి అంతర్జాతీయ సంస్థకి అనుబంధం. సో దాంతో లింకప్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక చెప్పాలంటే, మనకు మిచాంగ్ సైక్లోన్ అని 2023 డిసెంబర్లో సూళ్ళూరుపేట చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మునిగిపోయినాయి. గుర్తుండకపోవచ్చు, మేము పెద్దోళ్ళు అడిగితే చెప్తారు. అందులో వట్రపాళెం అనే విలేజ్ 550 ఇళ్ళు పూర్తిగా మొదటి అంతస్తు అంతా మునిగిపోయింది. ఎక్కడ వాళ్ళని తీసుకొని పోయి బయట, ఏదో గవర్నమెంట్ ప్రభుత్వం ఉంది కదా, ప్రభుత్వం బయటకు తీసుకొని పోయి పెట్టి వాళ్ళు రక్షించింది ప్రాణాలు. కానీ చాలామందికి వస్తువులు పోయినాయి, సామాన్లు పోయినాయి, గడిచిపోయినాయి, చాలా నష్టం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఫోటోలు తీసి, వీడియోలు తీసి మాకు అంతర్జాతీయ సంస్థకి పంపించాం అక్కడికి. సో వాళ్ళు వెంటనే ఒక 5 లక్షలు సహాయంగా పంపించారు ఒక గ్రామానికి. ఆ గ్రామానికి అంతా ఒక 10 వస్తువులు, ఇలాంటివి కాకుండా ఇంకా మంచివి, క్యారియర్లు, టిఫిన్లు, బ్యాగులు, సంచులు, టవల్స్, ఒక్కొక్క కుటుంబానికి 10 వస్తువులు అంటే 1000 రూపాయల లెక్కన 550 ఏళ్ళకి 5 లక్షలు. అది మీకు సింపుల్గా రావాలంటే ఆ విధంగా అది ఒక పెద్ద బ్రహ్మాండమైన ఒక ఉత్సవం లాగా చేశాం. 4-5 జిల్లాల నుంచి అందరూ, ఏది గవర్నర్లు, అసిస్టెంట్ గవర్నర్లు, పెద్ద పెద్ద సీనియర్స్, తర్వాత మన సూళ్ళూరుపేట ఆర్డీఓ, సూళ్ళూరుపేట మున్సిపల్ కమిషనరు, సూళ్ళూరుపేట రెవెన్యూ ఆఫీసర్స్, పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చారు. సో అది ఎంతో ఘనంగా చేసి మేము చేయగలిగిన సహాయాన్ని ఇచ్చాం. ఇంకా బాగా చదువుకొని బాగా రాయాలా, బాగా మీరు డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యి చాలా పెద్ద పొజిషన్కి వస్తే మాకు సంతోషం ఉంటుంది. ఏమవుతుందో చెప్పు సార్కి. అక్కడ కూర్చోండి. బాగా చదువుకోవాలి. నువ్వేమవుతావు చెప్పు. టీచర్ అవుతాం. సో ఈ టీచర్ని చూసి చెప్పేస్తారు మన పిల్లల్ని చిన్నప్పటి నుంచి అదే బంధువుల మీద ప్రేమ. మీరందరూ కూడా థ్యాంక్ యూ సార్. వాళ్ళకి చేతి నిండా ఉండే ఇక్కడ థ్యాంక్ చెప్పి నమస్తే నమస్తే థ్యాంక్ యూ. మా వాళ్ళు సర్పంచ్ ఉన్నారు. గుడ్ చిల్డ్రన్, నైస్ స్మైలింగ్ ఫేస్. గేమ్స్ బాగా ఆడతారా పిల్ల? బాగా ఆడతారు. చదివేటట్టున్నారు బాగా మంచి అమ్మాయి అయితే సూపర్. చెప్పండి పేరు చెప్పి ఏమవుతాం మనం. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిటీ చూసి మామూలు పంచాయతీ వస్తున్నారు మేడం. పంచాయతీ ఇక్కడక్కడ వాళ్ళ పేరెంట్స్ థ్యాంక్ యూ మేడం చెప్పాలి. ఓకే
చిన్నగా చిన్నగా ఇట్టుకుంటా వెనక కూర్చోండి. అంతా ఉన్నాయి ఎక్కడికి బాగు మీకు ఎక్కడికి బాగు రండి మీ స్టాఫ్ అంతా తీసుకొని మీద మీకు మీ కెమెరాలు తీసినట్టు నా పని. మావాడు తీస్తాడు సార్. నేను నాకు పట్టించాలి కానీ మనం ఎవరు తింటాం ఇవ్వండి. వచ్చి వాడిని ఆటో వచ్చింది కానీ చూడరా లోపల అది చూడండి. అట్లా వీడియోకి ముందుకు రా, అట్లాగే అంటే ముందుకు రా. అటు ఇటు 2 లైన్లు ముందు తీసుకొని వచ్చి వస్తుందా? మా ఆయమ్మ కొడుకు మా ప్రీవియస్ అందరినీ మంచి ఇంటెలిజెంట్. స్మైల్ చేయండి, స్మైల్ స్మైల్. స్మైల్. ఆప్ చేయరా? సరే ఆపేసి